అధికారమే లక్ష్యంగా మారిన కవిత ఆహార్యం, వేషధారణలో స్పష్టమైన మార్పు. తాను ఒకప్పటి కవిత కాదని చెప్పే ప్రయత్నం. ఇప్పుడు సామాన్యురాలు అయితే గత 10 ఏళ్లు ఏంటి మరి? కవిత మారిపోయారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు దాదాపుగా చూసే ఉంటారు. కల్వకుంట్ల కవిత కాదు, చేనేత కవిత, మట్టిగాజుల కవిత, పూర్తిగా మారిపోయిన కవిత. నడక నడతలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్న కవిత. ఏమైంది కవితకు? రాజకీయ విశ్లేషకులకు, రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది కవిత రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్ధమైపోయారని. గతంలో ఇదే కవిత మ్యాచింగ్ డ్రెస్సులు, మ్యాచింగ్ ఆభరణాలు పెట్టారు. ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆమె చేతికి ఉన్న వాచీనే 25 లక్షల ఖరీదు చేసేదని చెప్పడం, ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. 10 ఏళ్ల అధికారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు బాగా దోచుకున్నారనేది అప్పట్లో ప్రతిపక్షాల ఆరోపణ. జనంలోకి వెళ్ళినా ఆ పాత కవితనే కనిపిస్తుంది. కేసీఆర్ కూతురిగానే ప్రొజెక్ట్ అవుతుంది. 10 ఏళ్ల అధికారంలో దోచుకున్నారు అనే అపఖ్యాతే వెంట నడుస్తుంది. అవన్నీ వెంట రాకూడదంటే ఏదో ఒక మార్పు జరగాలి. ఆ మార్పే కవిత ఆహార్యం. తాను సామాన్యురాలినే అని చెప్పేందుకు తన కట్టు బొట్టు మార్చేసుకున్నారు కవిత. తమిళనాడులో జయలలిత స్టైల్ను కవిత అనుకరిస్తున్నారని కొందరు చెబుతున్నారు. ఒకరి స్టైల్ ఫాలో అయినంత మాత్రాన జరిగేదేం ఉండదు. జయలలిత చనిపోయాక ఆమె మేనకోడలు దీప అలాగే జయలలిత పోజ్ ఇచ్చింది. ఏమైంది? జనాలకి తెలియదా ఏంటి? మరి కవితలో వచ్చిన డ్రెస్సింగ్ స్టైల్ మార్పు, హెయిర్ స్టైల్ మార్పు, జనాల మధ్యలోకి వచ్చినప్పుడు ఏడుపు, ఇవన్నీ ప్రజలు ఎలా స్వీకరిస్తారో మరి. అధికారంలో ఉన్న 10 ఏళ్లు చేనేత బట్ట కట్టని కవిత, చేనేత రంగాన్ని ప్రోత్సహించని కవిత, అధికారమే లక్ష్యంగా చేసుకున్న మార్పును ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ఇదంతా ప్రజలకు దగ్గరవడానికా లేక అధికార దాహంతో ఉన్నందుక అని నిలదీస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్.